గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కోసం వ్యర్థ పదార్థాన్ని ప్రభుత్వం స్వచ్ఛ రథం ద్వారా స్వీకరించి అందుకుగాను ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తారని గ్రామ ప్రజలు స్వచ్ఛ రథాన్ని వినియోగించుకోవాలని మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథంపై గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు నేడు మండల పరిధిలోని చింతలపల్లె, బాలరెడ్డిపల్లి గ్రామాల్లోని కొమరోలు టౌన్లోని స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కలిగిస్తూ వారి ద్వారా వ్యర్థ పదార్థాలను స్వచ్ఛ రథంలో వేయించి వాటికి స్వచ్ఛ రథం నిర్వాహకుడు స్వామిరెడ్డి ద్వారా నిత్యావసర సరుకుల్ని అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు మాట్లాడారు. గ్రామాల్లో వ్యర్థ పదార్థాలని రోడ్లపైన ఖాళీ ప్రదేశాల్లో వేయడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం గ్రామాల పరిశుభ్రత కోసం, ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛ రథాలని ఏర్పాటు చేసిందని, దీంట్లో వ్యర్థ పదార్థాలను వేస్తే స్వచ్ఛ రథం నిర్వాహకుడు ఉచితంగా వాహనంలో ఉన్న నిత్యావసర సరుకుల్ని అందజేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరోలులోని సచివాలయ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు. కొమరోలు మండలంలోని అన్ని గ్రామ ప్రజలకి విజ్ఞప్తి. మన మండలంలో స్వచ్ఛ రథం కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ స్వచ్ఛ రథాన్ని తీసుకొచ్చింది. ఈ పొడి చెత్తని కలెక్ట్ చేయటమే. పొడి చెత్త అనగా అట్టలు, ప్లాస్టిక్, పుస్తకాలు, పనికిరాని స్టీలు, అన్ని రకాలు మన స్వచ్ఛ రథం ద్వారా కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్కి అమ్మేయటం జరుగుతుంది. ఇది గ్రామాల్లో ఖచ్చితంగా గ్రామాల్లో మనకి 72 అంటే 14 పంచాయతీలు, 72 హ్యాబిటేషన్లో ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తిరుగుతుంది. దీనికి గాను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు అందరూ సహకరించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తే ఎక్కడైనా సరే పొడి చెత్త రూపంలో మనకి అనేక వస్తువులు వస్తాయి. కాబట్టి వాటికి వాల్యూ సరిపడా ఈ స్వచ్ఛరథం వెహికల్ డ్రైవరు మీకు సరిసమానమైన వస్తువులు అందజేస్తారు. ఈ ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ స్వచ్ఛ రథాన్ని అమలు చేయాలని చేస్తున్నారు. ఈ స్వచ్ఛ రథము నెలకి 25 రోజులు అన్ని గ్రామాలని కవర్ చేస్తుంది. కాబట్టి షెడ్యూల్ మనం పంచాయతీ కార్యదర్శికి షెడ్యూల్ అందజేస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఈ స్వచ్ఛ రథం తిరుగుతుంది. కాబట్టి ఆ స్వచ్ఛ రథానికి మీకు మిగిలిపోయిన అట్టలు, పేపర్లు, స్టీల్ వస్తువులు, ఇంకేమైనా పొడి చెత్త రూపేణ వచ్చే అంతా ఇస్తే దానికి సరిసమానమైనవి మీకు వస్తువులు అందజేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజారోగ్యం బాగా డెవలప్ అవుతుంది. ఈ అట్టపెట్టెలు ఎక్కడ పడితే అక్కడ వేసి కాకుండా గ్రామాలు పరిశుభ్రమైన గ్రామాలుగా, శుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది.